దేవుని నమ్మాలి అంటే రుజువులు ఆధారాలు ఏమీ అవసరం లేదు. కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతే మనకి పాఠాలు నేర్పిస్తుంది. ఈ వాక్యం వినుట ద్వారా మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనందరిలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి ధన్యకరమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఫలభరితమైన స్థితిలోనికి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాడు. కనుక సత్యమును సత్యంగా అంగీకరించండి. మోసాలకు ప్రలోభాలకు దయచేసి గురి కాకండి. ఈ కడవరి దినాలలో, దుర్దినాలలో మోసపరుచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు దురని పరిశుద్ధాత్ముడు చాలా తేటగా చెప్పాడు. కాబట్టి నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. సత్యవాక్యమును శ్రద్ధగా పరిశీలించి మాయలోకి వెళ్ళిపోకుండా, మోసంలోకి వెళ్ళిపోకుండా కడవరి దినాలలో మీ ఆత్మలను కాపాడుకోవాల్సిన బాధ్యత సంఘమా మీ అందరి మీద ఉంది. లేదా తర్వాత మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు.